గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ గా నటిస్తూ ఆయనపై తీవ్రమైన అసూయ ద్వేషాలను పెంచుకుని తన పీఆర్ టీం చేత గేమ్ చేంజర్ చిత్రాన్ని హెచ్డి పైరసీ చేయించి దానిని సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ చేయించి గేమ్ చేంజర్ చిత్రాన్ని ఒక అగ్ర హీరో దారుణంగా దెబ్బకొట్టాడనే విషయం గురించి మనం విన్నాం. అంతేకాదు ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారికి మీడియా హౌసెస్ వారికి డబ్బులిచ్చి మరీ గేమ్ చేంజర్కు బ్యాడ్ రివ్యూస్ నెగిటివిటీ క్రియేట్ చేయించాడు ఆ హీరో. బెస్ట్ ఫ్రెండ్ అని తాను నమ్మినవాడు ఇంత ద్రోహం చేసేసరికి రామ్ చరణ్ గారు కురింగిపోలేదు. టిట్ ఫర్ టాట్ అనే రీతిలో సైబర్ పోలీస్కు గేమ్ చేంజర్ను పైరసీ చేసిన 45 మంది వ్యక్తుల లిస్టును ఇచ్చారు. ఈ డెవలప్మెంట్ సదరు అగ్ర హీరోకు తీవ్రమైన షాక్ను కలిగించింది. రామ్ చరణ్ గారు ఎప్పటిలాగే సాఫ్ట్గా ఉంటూ చూసి చూడనట్లుగా పోతారేమో అనుకున్నాడు సదరు అగ్ర హీరో. కానీ రామ్ చరణ్ గారు సైబర్ కంప్లైంట్ ఇచ్చేసరికి ఖిన్నుడయ్యాడు. మరో ప్రక్క ఆ 45 మంది ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గారి కాళ్లు పట్టుకుని కేసుల్ని ఉపసంహరించుకోమని ప్రాధేయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ గారి ఈ టిట్ ఫర్ టాట్ ఎక్సర్సైజ్ ఇంతటితో ముగిసిపోకూడదు అనేది అభిమానుల కోరిక. వెరీ ఫస్ట్ థింగ్ రామ్ చరణ్ గారు ఇప్పుడు ఉన్న పీఆర్ వ్యవస్థను అలాగే ఉంచి దానిని మరింత స్ట్రెంగ్థెన్ చేయాలి. ఆ టీం పైరసీకి వ్యతిరేకంగా నిరంతరం పనిచేస్తూ ఉండాలి. రామ్ చరణ్ గారికి హిందీ బెల్ట్లో ఏ తెలుగు హీరోకు కూడా లేనంత అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఒక అద్భుతమైన హిందీ పీఆర్ టీంను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రామ్ చరణ్ గారికి ఎంతైనా ఉంది. బార్బెల్ పిచ్ మీటింగ్స్ గాడు, మహీందర్ వైబ్స్ గాడు, స్నాక్స్ గాడు, ఇంకా T360 గాడు, ఇంకా మరికొన్ని మీడియా హౌసెస్ కుక్క బిస్కెట్ల కోసం చొంగలు కారుస్తూ ఉంటాయి. వాటికి కుక్క బిస్కెట్లు వేయడమా లేదా మరో పద్ధతి ఏదైనా ఉందా అనే విషయం ఆలోచించుకోవాలి. కానీ రామ్ చరణ్ గారి సినిమాలకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చేలా చూసుకోవాలి. ఏదేమైనా గేమ్ చేంజర్ చిత్రానికి కుట్రదారుల వల్ల డ్యామేజ్ జరిగినట్లు మరి ఏ ఇతర రామ్ చరణ్ గారి చిత్రానికి కూడా భవిష్యత్తులో డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే రామ్ చరణ్ గారితో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా స్మార్ట్గా వ్యవహరించాలి, కీలెరిగి వాత పెట్టాలి.